వేదికను అలంకరించిన పెద్దలు, తెలంగాణ గవర్నమెంట్ చీఫ్ సెక్రటరీ గారు వాణిప్రసాద్ గారు, అట్లాగే ఈ బతుకమ్మని ఈరోజు బహుజన బతుకమ్మగా ఒక ప్రత్యేక సంబరాన్ని రవీంద్ర భారతిలో సృష్టించిన, లలిత మాటల్లో రవీంద్ర భారతి మాదే బతుకమ్మ మాదే అనిపించిన విమల గారికి, అట్లాగే గొప్ప భూమిరాజులు, పృథ్వీ అంటే భూమిరాజు బ్రదర్, అట్లాగే వహీద్ బాయ్, మాకు ఎప్పటి నుండో తెలుసు నా కథలని ఆయన ప్రింటింగ్ ప్రెస్లో రోషిని గ్రాఫిక్స్లో నా కథలని పబ్లిష్ చేశారు. ఇంకా చాలా సామాజిక ఉద్యమాలలో మాకు ఆత్మీయ సంబంధాలు, కలిసి పనిచేసిన సంబంధాలు. అట్లాగే బండారి సుజాత శేఖర్ గారు, తను ఒక ఉపాధ్యాయురాలుగా ఉంటూ గొప్ప వాగ్దాటి కలిగిన పాఠకురాలు, టీచరు, వీరందరూ ఉండడము. అట్లాగే అనిత ఎంత బాగా చదువుతారో అంత బాగా రాస్తారు, పాడతారు. అట్లాగే జ్యోతి, ఆమె చాలా మానవతావాది, సైలెంట్గా గొప్ప కార్యక్రమాలని నిర్వహిస్తూ ఉంటారు. వీళ్ళందరి మధ్యలో నేను వేదికను పంచుకోవడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. అయితే ఈ సంతోషంలో ఉక్కిరి బిక్కిరి అవుతున్న ఈ సమయం కూడా ఎన్ని లింకులు ఉన్నాయండి టాపిక్కి, వేదికది దాని మీద పర్యావరణము, బతుకమ్మ, చెరువుల పరిరక్షణ, స్త్రీలు, ఇన్ని ఒక గొలుసు కట్టు చెరువులనే విన్నాం. కానీ ఇప్పుడు ఇంత గొలుసును పెట్టి దీని మీద మాట్లాడాలి అని అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క అంశం మీద మాట్లాడాల్సిన అంశాలు ఇవి. అయితే నా మేరకు నేను పరిమితం అవుతాను చెరువుల కాడ. ఈరోజు బతుకమ్మ సందర్భంగా చెరువులు మాట్లాడుతున్నామంటేనే దానికి ఒక చారిత్రక సందర్భము, నేపథ్యము, ఒక పునాది కూడా ఉన్నదని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో అంటే తెలంగాణ రాష్ట్రానికి చెరువులు అనేది ఒక ముఖ చిత్రం. చెరువు ఎండిపోతే మనుషులు ఎండిపోతారు, చెరువు ఎండిపోతే మనిషి మెదడు ఎండిపోతుంది. ఫస్ట్ ఆలోచన ఉండదు, ఆలోచన లేని మర మనసులు, పచ్చదనం లేని మరభూములలో బతకాల్సిన పరిస్థితి చెరువులు లేకపోతే. అట్లాంటి చెరువులతో చిన్ననాటి నుండి నాకు ఒక అనుబంధం ఉంది. ఆ అనుబంధం నుండే నేను 2006లోనే 2006లోనే ఒక కథ రాసిన నేను, ఊర చెరువు కడుపు కోత. నేను రాశానని గొప్పగా చెప్పుకోవట్లేదు, ఆ చెరువుతో అనుబంధాలన్నీ ప్రతి ఒక్కరికి ఉంటుంది. కాకపోతే మన వాళ్ళు రాయరు. అనుబంధం ఒక్కటి మాత్రం భద్రంగా ఒక జ్ఞాపకంగా ఉంటుంది కానీ రాయరు. ఏదో నేను చదువుకున్న, మా అమ్మ నాన్న చదివిపించిండ్రు, కొద్దిగా రైటర్ అయిన తర్వాత వేరే వాళ్ళ రచనలన్నీ చదివి అయ్యో అన్నీ ఉంటున్నాయి కానీ మా చెరువుది లేదే అనుకునేది. సముద్రం మీద రాసేది, ఇంకా నదుల మీద రాసేది, కానీ చెరువులు అని అంటే అవన్నీ పరిచయం లేవు. అవన్నీ పాఠ్యపుస్తకాలలో ఉన్నాయి కానీ చెరువు అనేది జీవితంలో భాగంగా నడుస్తూ వస్తుంది. అట్లా నా జీవితంతో చెరువుకున్న అనుబంధం, మా ఊరంతా చెరువు. అట్లా ప్రతి ఊరు తెలంగాణలో చెరువు ఉంటేనే బతుకుంది. కాబట్టి ఇక్కడ చెరువుల పునాది మీద చాలా పాలసీలు గత కాలం నుండి, ఇది ఒక పురాతన కాలం నుండి ఒక సహజమైన ప్రకృతి పరిరక్షణలో ఎట్లా దానికి అది రూపొందుతుంది అనే కాడ చెరువులు, పెద్ద చెరువు, చిన్న చెరువు, నడుము చెరువు అని చెప్పి ఇట్లా చాలా చెరువులు ఉంటాయి. అయితే ఈ చెరువులను అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని రాజ్యాంగంలో 57A ఆర్టికల్, దీని ప్రకారము చెరువులను ఎట్లా పరిరక్షించుకోవాలనేది మనకు రాసి పెట్టారు. అది దాన్ని మనము ఈ సందర్భంగా, బతుకమ్మ సందర్భంగా మనము రాజ్యాంగం ప్రకారము చెరువులను ఎట్లా కాపాడుకోవాలి,
చెరువుల కబ్జా కాకుండా ఎట్లా కాపాడుకోవాలి, ప్రతి మనిషికి చెరువు గురించి ఎంత ముందు చూపు ఉండాలి అనేది ఇదొక సందర్భం చెప్పుకోవడానికి. ఎందుకు అని అంటే చెరువు ఒక డిక్షన్, చెరువుకు ఒక శాస్త్రం ఉంది, చెరువుకు ఒక ఫిలాసఫీ ఉంది. దాని ప్రకారం చెరువును మనము చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడున్న మెకానిక్, రోబోటైజేషన్, మెకనైజేషన్ వీటన్నిటిలో చెరువు అంటే కేవలం ఏదో ఒక నామమాత్రంగా చూస్తున్నాం మనం. అందుకని తెలంగాణ వచ్చిన తర్వాత చెరువుల ప్రాధాన్యత చెప్పడం అర్థమైన తర్వాత సడన్గా అప్పుడు బాగా వర్షాలు పడి చెరువులు నిండినాయి. అప్పుడు ఆ జనరేషన్ ఆ చెరువులను పరిచయం చేసుకుంది. తెలియక చెర్లలో పోయి చాలామంది మునిగిపోయి చనిపోయినరు. ఇక్కడ చెరువు ఉంటుందనే విషయం కూడా తెలియక పిల్లలు, చిన్నపిల్లలు మర్చిపోయినరు. ఆ చెరువులు ఎండిపోయిన తర్వాత పెద్దవాళ్ళు పిల్లలకు చెప్పడం కూడా మర్చిపోయినరు. అది కొంత పాలసీలల్లో కూడా నాయకులు కూడా కొంత నిర్లక్ష్యం చేసిర్రు. ఆ నిర్లక్ష్యాలన్నీ ఊరోళ్ళకి అర్థమవుతాయి, కానీ నాయకులు వాటిని పట్టించుకోరు. ఫర్ ఎగ్జాంపుల్ మా ఊర్లో చెప్తాను, మా చెరువు తూముకు అడ్డంగా రోడ్ వేసేసిండ్రు, తూమును మూసేసిండ్రు రోడ్డుతోనే. ఇంకెక్కడికి వెళ్ళాలి, నీళ్ళు ఎట్టుపోవాలి అంటే చెరువు మెల్లమెల్లగా కూడుకుంటుంది అన్నమాట, కూడిపోతుంది. అందుకే నేను నా కథలో 30 ఎకరాల చెరువు 3 గజాలల్లో అయిపోయింది. ఆ కథనే ఆ ఊరులో ఒక పిల్లకి చెప్పుకుంటుంది తన కథ. అంటే నా కథ నీకు తెలుసా, నా కథ ఇది అని చెరువే చెప్పుకుంటుంది. అది ప్రతి ఊరు చెరువు అన్నమాట. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరికి ఆ నాలెడ్జ్ ఉంటే చెరువును కాపాడుకోవాలి, చెరువుకు సంబంధించిన ఈ డిక్షను, చట్టాలు, ఈ యొక్క రూల్స్, ప్రిన్సిపల్స్ ఉన్నాయి అని ప్రతి ఒక్కరికి నాలెడ్జ్ ఉంటే నిజంగా తెలియని తనంతో మూసి పక్కకు ఇల్లు కొనుక్కోవడము, చెరువులో పోయి ఎవరో మధ్యలో బ్రోకరు, కాంట్రాక్టరు, ఒక దోపిడీదారుడు అమ్మే భూములను ఒక చెక్ చేసుకోకుండా కొనడము జరగదు. చెరువును కాపాడుకుంటే చెరువు మనల్ని కాపాడుతుంది. చెరువును కాపాడితే పచ్చదనం వస్తుంది, చెట్లు ఉంటాయి, మనకు పీల్చే గాలి ఉంటుంది, ఆక్సిజన్ ఉంటుంది. కాబట్టి మన రాష్ట్రం నుండి చాలామంది వేరే దేశాలకు పోతారు. అదే నాకు అర్థం కాని ఒక క్వశ్చన్ ఏంటంటే, చాలామంది వేరే దేశాలకు పోతారు, అక్కడ ఉండే చెరువులకి, నదులకి ఒక పద్ధతి ప్రకారం కాపాడుకుంటారు అన్నమాట. ఆ నీరు అంత దూరం ఉంటే ఇక్కడ దాకా మనుషులు మధ్యలో అంతా పూల చెట్లు, మెట్లు, ఒకవేళ ఆ వాగు నిండి, నది కానీ చెరువు కానీ నిండి పైకి వచ్చినా అక్కడ దాకానే ఉంటుంది, మనుషులు వెళ్ళడానికి రాదు. అదొక రూలు అక్కడ ఉంటుంది. ఇక్కడ ఆ రూల్ పాటించట్లేదు. అది దాదాపు నాయకుల నాలెడ్జ్ నుండే అది నిర్లక్ష్యానికి గురవుతుంది అనేది నేను గమనించిన విషయం అది. కాబట్టి ఈరోజు బతుకమ్మని ఆ రకంగా చూడాల్సిన అవసరం ఉంది అని నేను అనుకుంటున్నా. బతుకమ్మ అంటే ఒక సంస్కృతి, బతుకమ్మ అంటే ఒక అస్తిత్వం, బతుకమ్మ అంటే ఒక సాంప్రదాయం. అసలు బతుకమ్మ సందర్భంగా చాలామంది ఆడవాళ్ళు ఏదో ఒక చెరువు దగ్గర పోయి ఒక నల్ల మట్టిని తీసుకొని, అందరు కుంకుమార్చన అంటారు కదా, నల్లరేగటి మట్టి ఆర్చన చేస్తే ఆ కట్టలు పెరుగుతాయి. ఆ కట్టలను పెంచి లోపల నీళ్ళని మనము కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు అని అంటే వెనకటికి చాలా కథలు ఉంటాయి. ఆ గాలే మోసుకొస్తుంది మనకి. ఆ గాలి మన చర్మానికి, మన అవయవాలకు తెలియని, వినపడని ఒక శబ్దాలని మనకి వినిపిస్తుంటుంది. అందుకే చెరువు కట్టవగిలే ముందు కొన్ని ధ్వనులు వస్తాయంట. కొన్ని ధ్వనులు, ఒరే లేవండ్రో, కట్ట పలిగేటట్టున్నది లేవుండ్రా అంటే అందరు దిగ్గున లేచి దూరం వెళ్ళిపోయే కథలు ప్రతి ఊరుకున్నాయి. అంటే మనకి ఎవరు చెప్పరు, కానీ ఆ గాలి ఒక కొత్త గాలి, ఒక బరువైన గాలి, అది కొంతమంది మాత్రమే దాన్ని గుర్తుపడతారు. అది వెనకట మన పెద్ద మనుషులు గుర్తుపడతారు. ఆ పెద్ద మనుషులు వాళ్ళ తర్వాత జనరేషన్కి చెప్తారు. వాళ్ళు ఈ వరదల నుండి, కట్టవగులుడు నుండి, వరదలు వచ్చే నుండి, దీని నుండి ఈవెన్
ఆంధ్రాలో అయినా ఆ వరదలు ఏవైతున్నాయో ఆ వరదల నుండి కాపాడుకోవడానికి వెనకటికి వాళ్ళకుండే ఒక ఓరల్ నాలెడ్జ్ అనేది ఇప్పటికీ ఆ నాలెడ్జ్ ఉన్నోళ్ళు ముందే పసిగట్టి ఆ ఏరియా దాటి సేఫ్ జోన్లకు వెళ్ళిపోయే ఇది ఉంటుందన్నమాట. కాబట్టి అది మనం మిస్ అయిపోయినాం. ఈ రకంగా మనం మళ్ళీ ప్రకృతితో మాట్లాడాలి, చెరువుతో మాట్లాడాలి, ఆ చెరువు నుండి వచ్చే గాలితో మాట్లాడాలి. చెరువు ఎంత గొప్పదంటే సూర్యచంద్రుల కంటే గొప్పది. మధ్యాహ్నం పూట సూర్యుడు అవుతుంది, సాయంత్రం చంద్రుడు అవుతుంది. మధ్యాహ్నం అంతా వెలిగిపోతుంది, ఒక వజ్రంలాగా తల 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 వెలిగిపోతుంది. రాత్రికి చల్లగా చంద్రునిలాగా ఉంటుంది. చెరువు 2 పాత్రలు పోషిస్తుంది, అంటే సూర్యచంద్రుల కంటే గొప్పది. కాబట్టి ఈ ఫిలాసఫీని, ఈ శాస్త్రాన్ని, ఇదేదో మిథాలజీ, ఏదో మూఢనమ్మకం కాదు, ఇది సైంటిఫిక్ థియాలజీ. ఇది ప్రతి ఒక్కరికి జ్ఞానంగా రావాలి, మన పాఠ్యపుస్తకాలలో ప్రత్యేకంగా చేర్చాలి. ఆ చేర్చడానికి మనం అందరం మాట్లాడుకోవడానికి ఈరోజు ఇంకా గొప్ప విషయం ఏంటంటే మన దగ్గర మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మనం చెప్పిన విషయాలన్నీ నోట్ చేసుకుంటున్నారు. అది చాలా గొప్ప విషయం అన్నమాట. ఈ రకంగా ఉన్నప్పుడు చెప్పుకునే వాళ్ళు చాలామంది వస్తారు మేడం. ఆ రకంగా మన తెలంగాణ మిగతా వాళ్ళకంతా రోడ్ మోడల్ కావాలని అంటే వనరులను పరిరక్షించుకోవడము, ఎట్లా పరిరక్షించుకోవాలి అనేది ఒక్కరు చెప్తే 100 మందికి కాదు, 100 మందికి ఆ నాలెడ్జి ఉండే పద్ధతులని పాఠ్యపుస్తకాలలో రావడము, ఈ రకంగా పాలకులు ప్రజలు కలిసి పనిచేసుకోవడం ఉన్నప్పుడు తప్పకుండా తెలంగాణ రాష్ట్రం పచ్చదనంతో, మంచి భవిష్యత్తుతో, భవిష్యత్ తరాలతో ఉంటుంది, కంపల్సరీ ఉంటుంది. పోరాటాలు చేసే అవకాశము ఇవ్వదు, మనసులను అలజడికి గురి చేసే పరిస్థితి ఉండదు, చదువుకు దూరం చేసే పరిస్థితి ఉండదు, అనారోగ్యానికి గురి చేసే పరిస్థితి ఉండదు. అల్లకొల్లాలంగా కాదు, అందరు ప్రశాంతంగా పచ్చగా వేప చెట్లు ఎట్లుంటాయో మనసులు కూడా అట్లా ఉంటే ముందు తెలంగాణ భవిష్యత్తు కూడా అట్లా ఉంటుంది. మన రాజ్యాంగాన్ని కాపాడుకోగలిగినప్పుడు మాత్రమే మన వరులను కాపాడుకుంటుంది. ఆ రిలేషన్, ఆ సంబంధము, ఆ లింకులన్నీ కూడా బతుకమ్మ, పర్యావరణ, అది మహిళలు ముఖ్యంగా ఈ రకంగా భలే ముందు చూపుతో కనెక్ట్ చేసి ఇక్కడ మాట్లాడే అవకాశం ఇచ్చిన మన మామిడి హరికృష్ణ గారు, నాకు నిన్న అక్షరయాన్ వాళ్ళు ఫోన్ చేసి ఈ మీటింగ్కి వెళ్ళమని చెప్పారు. ఇక్కడికి వస్తే బహుజన బతుకమ్మ, ఇది నిజంగా అనుకోకుండా కలిసి వచ్చిన అదృష్టం అని నేను భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన నిర్వాహకులకి మరోసారి కృతజ్ఞతలు. జై భీమ్, జై తెలంగాణ.